వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది. రోహిణి ప్రెగ్నెంట్ అనుకున్నాను, అలాగే మనోజు ఈసారైనా మంచిగా మారుతాడు, వాడి జీవితంలోకి ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయనుకున్నాను, కానీ ఇంతలో ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కామాక్షి, ప్రభా ఎందుకు ఇలా బాధపడుతున్నావు? అయినా మనోజ్ ఈరోజు తండ్రి కాకపోవచ్చు, కానీ రేపో ఎల్లుండో ఖచ్చితంగా వాడు తండ్రి అవుతాడు కదా. వాడు నువ్వనుకున్నట్టే మంచి స్థాయిలోకి వెళ్తాడులే. ముందు నువ్వు ఆలోచించాల్సింది శృతి రవి గురించి. అవును కామాక్షి, శృతి రవి ఇంట్లో లేకపోయేసరికి నాకు ఇల్లంతా బోరుగా అనిపిస్తుంది. అలాగే నాకు భయంగా కూడా ఉంది. శృతి శాశ్వతంగా రవిని ఇల్లరిక అల్లుడుగా ఆ ఇంట్లో ఉంచేస్తుందేమోనని. ఇదంతా ఆ మీనా వల్లే వచ్చింది అని అంటుంది. దాంతో కామాక్షి, ఊరుకో వదినా, ప్రతిదానికి నువ్వు మీనాని తప్పు పట్టమాకు. అయినా మీనా ఎలాంటిదో మనందరికీ తెలుసు. అలాంటిది ఆ సురేంద్ర మీనాని అందరి ముందు దొంగ అని మాట్లాడాడు, కాబట్టి ఆయందే తప్పు. నిజమేంటో తెలియకుండా శృతి ఆ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అదేంటి కామాక్షి, నువ్వు కూడా అలా అంటావేంటి? అవును ప్రభా, నేను చెప్పేది విను. ముందు శృతినో రవినో ఇంటికి రావడానికి ఒప్పించు. తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించు. మన చేతి నుంచి ఏదైనా చేజారితే అది పోకముందే దాన్ని దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు కూడా అదే చేయాలి అంటూ కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక పక్కన మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక రోహిణి, మనోజ్ ఆంటీ నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసాక చాలా ఫీల్ అయ్యారు. అలాగే అంకుల్, మీనా, బాలు వీళ్ళందరి ఫేస్లో కూడా నేను బాధపడటం గమనించాను. కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు. ఏంటి మనోజ్ అని వెనకాలనే అంటే రోహిణి, అది మనోజ్ అంటే నువ్వు పిల్లల్ని కండానికి ఇంకా సిద్ధంగా లేవు కదా. రోహిణి, చూస్తున్నావు కదా, ఇప్పటికే ఇంట్లో అందరి ముందు నేను ప్రతిసారి ఆ బాలు దగ్గర ఇరుక్కుంటున్నాను. ఉద్యోగం లేదని వాడు నన్ను ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడాడు. ముందు నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, అప్పుడే నేను పిల్లలు ఇలాంటి ప్లాన్ల కోసం ఆలోచిస్తాను. అందుకే నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసాక హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనోజ్, ఇలా అయితే ఎలా? రోహిణి, నేను ఈసారి మీ నాన్న ఇండియాకి వస్తారు, ఖచ్చితంగా నా బిజినెస్కి అమౌంట్ ఇస్తారు అనుకున్నాను, కానీ ఇంతలోకే ఇలా జరిగిపోయింది అని చెప్పేసి అంటుంది. వెంటనే రోహిణి, అమ్మో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకపోతే మనోజ్ మా నాన్న ఎందుకు రాలేదు, ఎక్కడున్నారు అని అడుగుతాడు అంటూ రోహిణి అయితే, ఇక సరే మనోజ్, నాకు తలనొప్పిగా ఉంది, నేను మీనా దగ్గరికి వెళ్ళి కాఫీ పెట్టించుకుంటాను అని చెప్పేసి రోహిణి అయితే మీనా దగ్గరికి వస్తుంది. ఇక మీనా ఏమో వంటగదిలో వంట చేస్తూ ఉంటే, మీనా నాకు బాగా హెడేక్గా ఉంది, కాఫీ పెట్టిస్తావా? సరే రోహిణి, ఆగు పెట్టిస్తాను అంటూ మీనా కాఫీ పెడుతూ, ఇక రోహిణి, అత్తయ్య నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక చాలా సంతోషపడ్డారు, కానీ ఇంతలోనే నువ్వు కాదని తెలిసి చాలా బాధపడ్డారు. అవును మీనా, నాకు కూడా చాలా బాధగా అనిపించింది. పర్వాలేదులే రోహిణి, ఇంకా మీకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు కదా, ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, అప్పుడు ఇంట్లో అందరూ సంతోషపడతారు. మీనా, నువ్వన్నది కూడా నిజమే, కానీ ఆంటీని చూస్తుంటేనే బాధగా అనిపిస్తుంది. శృతి కోసం ఆంటీ చాలా ఫీల్ అవుతున్నారు. శృతి నీ వల్లే ఇంటికి రాలేదు కదా. రోహిణి, అలా మాట్లాడుతున్నావేంటి? అంటే మీనా, ఒక అందుకు శృతి ఇంటికి రాకపోవడానికి రీజన్ నువ్వే కదా. నీ మీద దొంగతనం ఆయన చెప్పడంతోనే కదా బాలు ఆయన్ని కొట్టింది అని చెప్పేసి అంటుంది. దాంతో మీనా చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే శృతికి ఫోన్ చేస్తుంది. ఇంకా శృతి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలోకి శోభ, లిఫ్ట్ చేయకు, ఎందుకంటే ఆమెకి వాళ్ళ కొడుకు చేసిన తప్పు తెలియాలి. మమ్మీ ఎందుకు అలా మాట్లాడతావు? ఆంటీకి కూడా ఆ బాలు అంటే నచ్చదు, ఆ బాలుని ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు అని చెప్పేసి శృతి అయితే ఫోన్ తీసి, హలో ఆంటీ. అమ్మ శృతి, ఏంటి ఆంటీ ఫోన్ చేశారు? అదేనమ్మా, నువ్వు రవి ఇంటికి వచ్చేయండమ్మా, మీరు ఇంట్లో లేకపోతే నాకు ఏదోలాగా అనిపిస్తుంది, మీరు ఇక్కడికి వచ్చేయండమ్మా అని అంటుంది. ఆంటీ నేను అక్కడికి రాలేను. అదేంటమ్మా అలా అంటున్నావు? ఆంటీ నేను ఒక్క మాట అడుగుతాను చెప్పండి, నేను అంకుల్ మీద అందరి ముందు చేయి చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది? ఏంటమ్మా అంత మాట అనేసేవేంటి? మీకు ఆ మాట అంటేనే అంత బాధగా అనిపిస్తుంది. మరి మా ఫ్యామిలీలో మా రిలేటివ్స్ అందరి ముందు ఫంక్షన్లో బాలు ఏం చేశాడు? మా డాడీ మీద చేయి చేసుకున్నాడు. అందుకే ఆ మనిషి ఉన్న చోటకి నేను రాను, ఆ మనిషి ఉన్న దగ్గర నేను ఉండను. ప్లీజ్ ఆంటీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక శోభ అయితే, ఏంటి గట్టిగా చెప్పాల్సింది మమ్మీ, నేను గట్టిగానే చెప్పాను, నువ్వు దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయకు అని చెప్పేసి అంటుంది. ఇక ప్రభావతి అయితే చాలా బాధపడుతుంది. ఇదేంటి శృతి ఇలా ఫోన్ కట్ చేసేసింది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక రాత్రి అవుతుంది. అప్పుడే అక్కడికి ఒక డెలివరీ అబ్బాయి వస్తాడు. సార్ రవి గారికి డెలివరీ వచ్చింది అని వెనకాలనే సత్యం,
అమ్మ మీనా, వెళ్ళి రవిని పిలువమ్మా, రవికి ఏదో ఆర్డర్ వచ్చిందంట అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ సత్యం వైపు చూస్తారు. ఇక సత్యం, రవి ఇంట్లో లేడు కదా, మనోజ్ నువ్వు తీసుకోరా అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏంటండి రవి అన్న మాట వినపడింది, రవి శృతి ఇంటికి వచ్చేసారా అంటూ లోపలికి వస్తుంది. రాకాలనే అక్కడ బాలు, చూడు రవి ఇక్కడికి రాలేదు అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏంటండి శృతి రవి ఇంటికి వచ్చేసారనుకున్నాను, రాలేదా, ఇదేంటండి ఇలా అయింది, ఉదయం శృతి కూడా ఫోన్ చేస్తే ఇక్కడికి రానన్నట్టుగానే మాట్లాడుతుంది, వాళ్ళిద్దరిని ఎలా ఇంటికి తీసుకురావాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇక మనసు, అమ్మ వీడెళ్ళి ఆ సురేంద్ర గారికి సారీ చెప్తే ఖచ్చితంగా శృతి ఇక్కడికి వస్తుంది, వీడి చేతిలోనే ఉంది అంతా అని వెనకాలనే ఏంట్రా నువ్వు అంటుంది, వాడికి నేను వెళ్ళి క్షమాపణ చెప్పాలా, వాడి కాలు పట్టుకుని బుజ్జగించాలా, అవునరా అవును, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ నా కొడుకు నా కోడలు మాత్రం ఈ ఇంటికి రావాలి అని అంటుంది. ఇక సత్యం, ప్రభా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటండి నేను మాట్లాడుతున్న మాటలకి మీకు కోపం వస్తున్నట్టుంది, కానీ మీ మనసులో నిజంగా ఎటువంటి బాధ లేదా చెప్పండి, ఆ బాధ వీడికి అలాగే మీ ముద్దుల కోడలకి తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా కూడా చాలా బాధపడుతుంది. ఇక ప్రభావతి, చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కొడుకు కోడలు ఖచ్చితంగా ఇంటికి రావాలి, అప్పటి వరకు నేను భోజనం ముట్టుకోను, అవును పస్తులతోనే ఉంటాను అంటూ ప్రభావతి కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న సత్యం, ఏంట్రా ఇదంతా, నాన్న లక్షవతితో ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు, తను ఆకలివతి, అంత తేలిగ్గా ఆకలితో ఉండదు అని చెప్పేసి, మీనా వంట చేసావా, లేదండి చెయ్యి మాకు, అదేంటండి అత్తయ్య వంట చేయి తిన్నన్నారని వంట చేయొద్దంటున్నారా, అది కాదు అమ్మతో ఎలా భోజనం చేయించాలో నాకు బాగా తెలుసు అంటూ ప్రభాలు అయితే బయటికి వెళ్తాడు. ఇంకా ఒక పక్కన రవికి శృతి కాల్ చేస్తుంది, కానీ రవి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో శృతికి చాలా కోపం వస్తుంది. ఇక శృతి డైరెక్ట్గా రవి ఉన్న హోటల్కి అయితే వచ్చేస్తుంది. రాగానే రవి, మీకేం కావాలి అని అంటాడు. ఏయ్ ఏంటి, నేను ఎక్కడ కస్టమర్ అనుకుంటున్నావా, రవి నాకు కోపం తెప్పించు మాకు, నేను కూడా నిన్ను కస్టమర్గానే ట్రీట్ చేసి అడుగుతున్నాను, ఏంటి రవి ఇదంతా, నువ్వు ఇంటికి వెళ్ళక మా ఇంటికి రాక ఇక్కడ వెయిటర్ రూమ్లో ఉంటున్నావంట, ఆ చిన్న రూమ్లో నువ్వు ఎలా అడ్జస్ట్ అవుతున్నావు, ఏం చెప్పమంటావు, నా భార్య నన్ను అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను, రవి అలా మాట్లాడుతున్నావేంటి, అవును శృతి, ఎవరో చేసిన తప్పుకి నువ్వు నాకు శిక్ష వేస్తానంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను, బాగా చెప్పావు రవి, నేను కూడా అదే అంటున్నాను, ఎవరో చేసిన తప్పుకి మా డాడీని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తే నేను ఆ మనుషుని దగ్గరికి ఎలా వస్తాను, అది కాదు శృతి, చూడు రవి, నీతో మాట్లాడి నిన్ను ఒప్పించి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇంకా ఆ ఫ్యామిలీకే రావాలని చూస్తున్నావు, నేను సపరేట్గా ఉందాము అంటే చెప్పు వస్తాను, అంతే తప్ప ఆ ఫ్యామిలీకి మాత్రం రాను, చూడు శృతి, నేను కూడా ఒక మాట అంటున్నాను, నేను నా ఫ్యామిలీ నుంచి ఎప్పటికీ సపరేట్ కాలేను అని అంటాడు. ఇక శృతి, ఇది నీ లాస్ట్ మాట, అవును అని వెనకాలనే శృతి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా దిగులుగా ఉంటారు. ఇక బాలు అయితే మీనా మీనా అంటూ మీనాని పిలుస్తాడు. ఏంటండి, ఏంటి ఈ పొట్లాలన్నీ, బిర్యానీ, చికెన్ బిర్యానీ, ముందు నువ్వు టేబుల్ మీద విస్తరాకులు వేయి, ఎందుకండి చెప్తున్నాను కదా వెయ్యి అని వెనకాలనే మీనా టేబుల్ మీద ఇస్తరాకులు వేస్తుంది. ఇక వాటిలో బిర్యానీ పొట్లాలన్నీ విప్పదీసి బిర్యానీ పోస్తూ లెగ్ పీస్లు జాయింట్లు అన్నీ కూడా అక్కడ పెడుతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ అక్కడికి వచ్చి, ఏంట్రా ఏంటిదంతా, ఫుడ్ రా, కనిపించట్లేదా, అవును తెలుస్తూనే ఉంది, నాకు ఆకలి దంచేస్తుంది, చూడు ఈ ఫుడ్ ముందు ఆకలివతి తింటేనే మనమందరం తినాలి అని వెనకాలనే మనోజు లోపల కూర్చున్న ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. ఇక రోహిణి కూడా ఆకలితో, ఇదేంటి ఆంటీకి ఆకలి వేయట్లేదా, మంచి బిర్యానీ స్మెల్ తినేయాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక మనోజ్ అయితే, అమ్మ రా అమ్మ, బిర్యానీ అలాగే జాయింట్లు లెగ్ పీస్లు కూడా ఉన్నాయి, ఆకలిస్తుంది రా అమ్మ అని చెప్పేసి ప్రభావతిని బలవంతంగా తీసుకెళ్తాడు. ఇక ప్రభావతి కూడా అక్కడ ఉన్న బిర్యానీని అలాగే జాయింట్ని చూసి టెంప్ట్ అయిపోయి ఇక బిర్యానీ అయితే తినేస్తుంది. సత్యం నవ్వుకుంటాడు, ఎందుకు మీరు నవ్వుతున్నారు, ఇప్పుడే కదా ఎట్టి పరిస్థితిలోనూ నేను బాలు శృతి వచ్చే వరకు భోజనం చేయను అన్నావు, బిర్యానీకి టెంప్ట్ అయిపోయావు ప్రభా, అయితే నేను వెళ్ళిపోతాను, ఆకలివతి నువ్వు ఆకలికి ఉండలేవు కానీ ముందు తిను అని బాలు అంటాడు. ఇక అందరూ కలిసి భోజనం అయితే తినేస్తారు. తర్వాత రోహిణి రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రభావతి, రోహిణి ఆగు అని అంటుంది. ఒక్కసారిగా రోహిణి, ఇదేంటి ఆంటీ నన్నెందుకు పిలుస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటే, జేంటి నేను మర్చిపోయాను అనుకుంటున్నావా, దేని గురించి ఆంటీ, నాటకాలు ఆడమాకు, మీ నాన్న నీ పుస్తల కార్యక్రమానికి వస్తారు అని చెప్పావు,
ఎందుకు రాలేదు? ఆంటీ అది చూడు, ఇంకా నాకు సాకులు చెప్పి ప్రతిసారి మీ నాన్నకి ఇది ఉంది అది ఉందని నా దగ్గర అబద్ధాలు చెప్తే జట్టి పరిస్థితిలో ఊరుకోను. ఆంటీ అది కాదు. నోర్మయ్, ముందు నేను చెప్పేది విను. చూడు, మీ నాన్న 2 రోజుల్లో ఇండియాకి రావాలి, నన్ను కలవాలి. లేదంటే ఈ ప్రభావతి విశ్వరూపం చూస్తావు. అది కాదు ఆంటీ, డాడీ బిజినెస్ ట్రిప్ అని ఈ మాటలన్నీ నాకు చెప్పద్దు. ఇప్పటి వరకు నువ్వు చెప్పే అబద్ధాలు విని విని విసిగిపోయాను. ఇక ఎట్టి పరిస్థితులను ఊరుకోను. కూతురి పెళ్ళి, కూతురు నల్లపూసల కార్యక్రమం కంటే ఇంకా అంతకన్నా గొప్ప పనులు ఆయనకేముంటాయని. చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న రావాలి. మీ నాన్న నన్ను కలవాల్సిందే. లేకపోతే నువ్వు మీ నాన్న దగ్గరికే వెళ్తావు. ఆంటీ, అవును, ఈ ప్రభావతి అంటే నీకే అర్థం కాలేదేమో. తేడా వస్తే ఈ ప్రభావతి ఏదైనా చేస్తుంది. చూడు, నీకు ఇదే చివరి అవకాశం. ఈసారి మాత్రం మీ నాన్న రాకపోతే నువ్వు డైరెక్ట్గా మీ నాన్న దగ్గరికే వెళ్తావు. అంతే, ఇక నువ్వు నాకేం చెప్పినా అనవసరమే అంటూ ప్రభావతి అయితే రోహిణికి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చేస్తుంది. ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది. బాలు అలాగే మీనా ఇద్దరు కూడా రవి శృతి దగ్గరికి వెళ్తారు. ఇక బాలు అయితే రవి దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు ఇంటికి రాకుండా ఇక్కడ వెయిటర్ రూమ్లో ఉంటున్నావంట, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, ఏం చేయమంటావు అన్నయ్య, నువ్వు చేసిన గొడవకి శృతి ఇంటికి రాను అంటుంది. శృతి లేకుండా నేను ఆ ఇంటికి ఎలా వస్తాను? నాన్నకి నా ముఖం ఎలా చూపిస్తాను? అందుకే ఇష్టం లేకపోయినా ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటానని. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏం చేయమంటావు అన్నయ్య, నా జీవితంలో ఎదుటివారు చేసిన తప్పుకి నేనే శిక్షని అనుభవించాల్సి వస్తుంది కదా, ప్రతిసారి అదే జరుగుతుంది కదా. ఏంట్రా అంటే తప్పు చేసింది నేనంటున్నావా? ఎవరు చేశారో తెలీదు, కానీ తప్పైతే జరిగింది కదా. ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ సురేంద్ర ఏమన్నాడో తెలుసా? మీ వదిన శృతి చైన్ దొంగతనం చేసిందంట. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే నాన్నని మన కుటుంబాన్ని రోడ్డు మీద అడుక్కు తినమన్నాడు. నువ్వైతే ఆ మాటలకి వాడినేం చేసేవాడివి? అనయ్య, నువ్వేమంటున్నావు? ఆయన అన్ని మాటలన్నారా? అవునరా, అందుకే కోపం తట్టుకోలేక వాడి కాలర్ పట్టుకుని 2 పీకాను. నేను చేసింది తప్పేమైనా ఉందా చెప్పరా? మన కుటుంబాన్ని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకునే ఓపిక నీకుందేమో, నాకు లేదు అని వెనకాలనే రవి చాలా ఫీల్ అవుతాడు. ఇక బాలు, చూడరా, నువ్వు జరిగింది నీకు నేను చెప్పాను. శృతిని తీసుకొని నువ్వు ఇంటికి వస్తే నాన్న సంతోషంగా ఉంటాడు. నువ్వు లేకపోయేసరికి అక్కడ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శృతి అయితే స్టూడియో దగ్గరికి వస్తుంది. ఇంతలోకి అప్పుడే మీనా కూడా అక్కడికి వస్తుంది. మేడం, మీకోసం మీనా అంటూ ఎవరో వచ్చారు అని వెనకాలనే శృతి, మీనా వచ్చిందా అంటూ బయటికి వస్తుంది. మీనాని చూసి సైలెంట్గా ఉంటుంది. ఏంటి శృతి, నన్ను చూశాక కూడా మాట్లాడలేదు, నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదా? అది కాదు మీనా, చూడు శృతి, నువ్వు ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో అందరూ కూడా నీ గురించే బాధపడుతున్నారు. ముఖ్యంగా అత్తయ్య, నువ్వు రాలేదని, రవి రాలేదని చాలా బాధపడుతుంది. ఏంటి మీనా తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఫంక్షన్లో ఎంత ఇష్యూ అయిందో నీకు తెలుసు కదా. తెలుసు శృతి, మీ ఇద్దరి పెళ్ళి నా చేతుల మీదుగా నేనే జరిపించాను. ఆ తర్వాత ఎన్ని సమస్యలు వచ్చాయో నీకు గుర్తుంది కదా. నిన్ను రవి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో మావయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. ఇదంతా నీకు గుర్తుంది కదా. అవును, ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు మీనా? చూడు శృతి, ఆ రోజు మీ పెళ్లి జరిగినందుకే మావయ్య ఈ జీవితంలో ఎప్పుడు కూడా స్టేషన్ గడప కూడా తొక్కలేదు. అలాంటిది జైలుకు వెళ్ళారు. తర్వాత ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళారు. అలాంటి మావయ్య రవిని నిన్ను క్షమించి ఇంటికి తీసుకురాలేదా? అవును మీనా, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. మరి అలాంటప్పుడు నువ్వు ఈ చిన్న విషయాన్ని మర్చిపోలేవా? మీనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాలు మా డాడీ మీద చేయి చేసుకోవడం చిన్న విషయమా? అవును శృతి, ఆయన కోపంతో మీ నాన్న మీద చేయి వేసుకోవడం తప్పే. కానీ నేను దొంగతనం చేసేదానిలా కనిపిస్తున్నానా? అది కూడా నీ చైన్ని. చెప్పు శృతి. మీనా, ఏమంటున్నావు నువ్వు? అవును, నేను నీ చైన్ దొంగతనం చేశానని, అలాగే నిన్ను అడుక్కు తినమని, ఇంకా నా కుటుంబం గురించి చాలా తప్పు మాట్లాడారు మీ నాన్న. ఇదంతా తట్టుకోలేని ఆయన మీ నాన్న మీద చేయి చేసుకున్నారు. నువ్వే ఆలోచించు శృతి. తప్పు ఎలా జరిగినా సరే అవకాశం మాత్రం ఒక్కసారైనా ఇవ్వాలి కదా. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. మావయ్య గారు అలాగే అత్తయ్య నీ గురించి, రవి గురించి చాలా బాధపడుతున్నారు.
మీ ఇద్దరు తిరిగి ఇంటికి వస్తే వాళ్ళు సంతోషపడతారు. ప్లీజ్ శృతి ఆలోచించు అంటూ మీనా ఏడుస్తూ శృతికైతే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శృతి అయితే డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్తుంది. ఇక డబ్బింగ్ ఇవ్వబోతూ కూడా తన మనసంతా అప్సెట్గా అనిపించి ఈరోజు నేను డబ్బింగ్ ఇవ్వలేను సార్ అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలోకి బాలు కూడా ఇక క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఒక పర్సన్ని కారులోంచి కిందకి దింపుతాడు. ఇక అతను నని ఇస్తూ ఉంటాడు. అప్పుడే శృతి ఆ రోడ్లో వెళ్తూ ఉంటే అప్పుడే ఒక అతనైతే శృతితో బలవంతంగా చేపట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బాలు వాడిని చూసి ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడు భార్య మీద చేయేస్తావా, నీ చెయ్యి నరికేస్తాన్రా అంటూ ఇంకా వాడిని బాగా కొడుతూ ఉంటే అక్కడే ఉన్న శృతి కొట్టు బాలు, వాడిని బాగా కొట్టు, వాడి చెయ్యి విరగొట్టేసి ఇంకొకసారి ఆడపిల్ల మీద చేయేసేయాలంటే వాడికి భయం రావాలి, కొట్టు బాలు అని అంటుంది. ఇక బాలు వాడిని బాగా కొట్టేస్తాడు. దాంతో శృతి వాడికి బాగా బుద్ధొచ్చుంటుంది. చూడు శృతి, ఒక్కసారి వాడి నీ మీద చెయ్యి చేసుకున్నాడన్న విషయంతోనే వాడి చెయ్యి విరగొట్టమన్నావు, వాడిని వదిలిపెట్టద్దు అన్నావు. మరి మీ నాన్న నా భార్యని అందరి ముందు దొంగ అన్నాడు, రోడ్డు మీద అడుక్కు తినమని చెప్పాడు, ఇంకా మీనా కుటుంబం గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. అప్పుడు నాకెంత కోపం వచ్చుంటుంది ఒక్కసారి ఆలోచించు. రవిని మా నాన్నకి దూరం చేస్తే మా నాన్న తట్టుకోలేడు. అందుకే చెప్తున్నాను, మీ ఇద్దరు ఇంటికి వస్తే నాన్న అమ్మ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శృతి అయితే తను చేసింది తప్పని ఆలోచించుకుంటూ అమ్మ నాన్న అనుకుంటూ కిందికి వస్తుంది. ఏమైందమ్మ శృతి, రవి నేను కలిసి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అదేంటి, చూడమ్మా, నేను ఇక్కడ ఉన్నంత వరకు రవి అక్కడే ఉంటాడు. రవి హ్యాపీగా లేకుండా నేను ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉండడం కరెక్ట్ కాదు. నాకు ఇంపార్టెంట్ రవి నేను హ్యాపీగా ఉండడం. అందుకే నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. నేను రవి ఇప్పుడే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను రవి దగ్గరికి వెళ్తున్నాను అంటూ శృతి బ్యాగ్లో బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంటే ఇక సురేంద్ర, ఏంటి శోభ మనం ఇంత ప్లాన్ చేసింది శృతిని ఇంట్లో ఉంచడం కోసం, కానీ శృతి బ్యాగ్లో బట్టలు సర్దుకొని వెళ్ళిపోతానంటుందేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. మనం ఎన్ని ప్లాన్లు వేశాము, లాస్ట్కి మీనాని దొంగని కూడా చేశాము, కానీ శృతి ఏంటి ఇలా చేస్తుంది? ఆ బాలుగాడి చేతిలో నేను తన్నులు కూడా తిన్నాను, కావాలని వాడిని రెచ్చగొట్టి వాడు నన్ను కొట్టేలా చేశాను. ఇప్పుడు శృతి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఇద్దరు అనుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ శృతి వినేస్తుంది. ఒక్కసారిగా శృతి, డాడీ మమ్మీ, అంటే ఆ రోజు ఫంక్షన్లో గొడవ జరిగింది మీ వల్ల అంటే అది శృతి, స్టాప్ ఇట్ మమ్మీ, నేనంతా విన్నాను. మీరు కావాలనే మీనాని దొంగగా క్రియేట్ చేసి బాలుని రెచ్చగొట్టి ఆ గొడవ జరిగేలా చేశారు. అలా జరిగితే నేను మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతానని. కానీ దేవుడి దయ వల్ల నాకు ముందే మీ గురించి నిజం తెలిసింది. నేను ఇక ఈ ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. అలాగే మీ కూతురు ఒకరిది ఉంది అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోండి. ఇక నా గురించి మీరు ఆలోచించద్దు అంటూ శృతి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శోభ అలాగే సురేంద్ర ప్లాన్ నాశనమైందని బాధపడుతూ ఉంటారు. ఇక రవి అయితే శృతి హోటల్కి రావడంతో సంతోషపడిపోతాడు. ఏంట్రా రవి, నన్ను వదిలేస్తావా? అది కా శృతి, పద మనం ఇంటికి వెళ్దాం, ఆంటీ అంకుల్ మన గురించి ఫీల్ అవుతున్నారంట, మీనా వచ్చి చెప్పింది. అవునా? అవును శృతి అని వెనకాలనే ఇక ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. రాగానే ప్రభావతి అలాగే సత్యం చాలా సంతోషపడతారు. ఇక ప్రభావతి అయితే గొప్ప వాళ్ళకి గొప్ప మనసు ఉంటుంది. శృతి చూసారా, నేను ఒక్క ఫోన్ చేయగానే నా మాటలు విని ఇంటికి వచ్చేసింది. అమ్మ శృతి చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే, ఆంటీ నేను ఇంటికి వచ్చింది మీ వల్ల కాదు, బాలు అలాగే మీనా వల్ల. ఏంటమ్మా ఏమంటున్నా నువ్వు అని ప్లీజ్ ప్రభావతి అంటుంది. అవును, బాలు నాకు జ్ఞానోదయం వల్ల చేశాడు. ఇక మీనా ఎమోషన్స్ గురించి చెప్పింది. అందుకే నేను ఆలోచించి రవితో పాటు ఇక్కడికి వచ్చేసాను. ఇక ఎప్పటికీ నేను మా పుట్టింటికి వెళ్ళను. హ్యాపీనా అంకుల్ అని అంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా, బాలు చేసింది తప్పే, కానీ జరిగిన తప్పు ఏంటో తెలుసుకుని మీరిద్దరు ఇంటికి వచ్చారు చూడు, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఇక శృతి అలాగే రవి లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలోకి రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి, ఏంటి నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ చెప్పాను అంటే చెప్పడం కాదు, నీకు ఇంకా రేపు ఒక్కరోజే టైం ఉంది. రేపటిలోపు మీ నాన్న ఇంటికి రాకపోతే ఎట్టి పరిస్థితిలోనే నేను ఊరుకోను, నిన్ను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను అని అంటుంది. దాంతో రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రోహిణి విద్యతో జరిగిందంతా చెప్తుంది. ఏంటే పెద్ద సమస్య వచ్చింది కదా? అవుని, ఇప్పుడు ఆంటీ మా నాన్నని చూపించే వరకు వదిలిపెట్టేలా ఉంది. అయితే మలేషియా మావయ్య లాగానే దుబాయ్ సెట్ నొకల్ని రెడీ చేయమంటావా? ఎందుకే
మీ నాన్న కింద దింపడానికి. వద్దు, ఇప్పుడు మా నాన్న వస్తున్నాడు అంటే ఆంటీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనసుతో బిజినెస్ పెట్టించడానికి డబ్బులు, అలాగే నాకు గోల్డు, ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? ఏదో ఒకటి చేయాలి. ఈ సమస్య నుంచి నేను శాశ్వతంగా బయటపడేలా చేయాలి. అవును, అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి అది? ఏముంది? ఆ మలేషియా మావయ్యని, అదే ఆ మాణిక్యాన్ని మళ్ళీ మీ ఇంటికి తెప్పించాలి. వాడెందుకే? చూడు, ఇప్పుడు నిన్ను ఇక విద్య, అవును, మీ మాణిక్యాన్ని ఇంటికడే పిలిపించి మీ డాడీకి యాక్సిడెంట్ అయిందని, అలాగే ఆయన కొన్ని రోజులు నడవలేరని చెప్పిద్దాం. అప్పుడే ఆంటీ కూల్ అవుతుంది. చాలా బాగుంది విద్య, ఐడియా బాగుంది. ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? నమ్మేలాగా నువ్వే చేయాలి. అంటే చూడు, ఎవరైనా యాక్సిడెంట్ అయింది డాడీకి అని తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాగే హెల్త్ కూడా ఇష్యూ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ నీ మాటల్ని నమ్ముతారు. కాబట్టి నీ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడింది. సరే విద్య, అయితే మళ్ళీ ఆ మాణిక్యం దగ్గరికి వెళ్ళాలా? అవును, వెళ్ళి వాడి దగ్గర మళ్ళీ ఏదో సినిమా ఆఫర్ అని వాడిని మనం నమ్మించాలి పద అని చెప్పేసి అంటారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి